భారత మాజీ క్రికెటర్ అంశుమన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్నాడు. గత ఏడాది కాలంగా లండన్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. బీసీసీఐ అంశుమన్ గైక్వాడ్కు ఆర్థికంగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తనతో పాటు మహేందర్ అమర్నాథ్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్ సర్కార్, మదన్ లాల్, రవిశాస్త్రి, కీర్తి ఆజాద్ వంటి అప్పటితరం ఆటగాళ్లు తమ వంతు సహాయంగా నిధులు సమకూరుస్తున్నారని తెలుస్తోంది. అంశుతో కలిసి క్రికెట్ ఆడిన తనకు అతడి ప్రస్తుత పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నానని వ్యాఖ్యానించాడు. 71 ఏళ్ల అంశుమన్ గైక్వాడ్ 1975 నుంచి 1987 మధ్య టీమిండియా తరపున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. 2 సార్లు టీమిండియా హెడ్ కోచ్గా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే బీసీసీఐకి కపిల్ కీలక సూచన చేశాడు. పాత తరం క్రికెటర్లకు కష్టకాలంలో చేయూతనిచ్చే విధంగా బీసీసీఐ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అప్పటి రోజుల్లో బోర్డు దగ్గర నిధులు పెద్దగా ఉండేవి కాదని, ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. అయితే సీనియర్ల కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ తలుచుకుంటే అదేమీ అంత పెద్ద విషయం కాదన్నాడు. కావాలంటే తాము కూడా పెన్షన్ నుంచి కొంత విరాళంగా ట్రస్టుకు అందజేస్తామన్నాడు. దీనిపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు.